ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని స్థల పురాణాలు, తర్వాత ఆ ప్రదేశం యొక్క విశిష్టత, ఇలాంటి కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. స్థల పురాణం అనేది అసలు ఎలా ఆవిర్భవిస్తుంది, అది ఎలా వస్తుంది, అది ఎలా ప్రజల్లోకి వెళ్తోంది? అంటే ఆ ప్లేస్లో ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయం జరిగింది అనుకో. శ్రీకాళహస్తి ఉంది, అక్కడ ఒక శివలింగానికి కాళము, సాలెపురుగు, పాము, ఏనుగు కలిసి పూజ చేసాయి. అందుకని ఆ ప్రాంతానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. అది తొలి కాలంలో తెలుసుకున్న వాడెవడో ఆ నోట ఈ నోట ప్రచారం జరుగుతుంది. అలాగే మనకి చాలా ప్రత్యేకమైన ప్లేసుల్లో అక్కడ ఏం జరిగిందో అలాంటి ఆ పేరు. ఎలా ఇప్పుడు గోకర్ణం, ఆ గోకర్ణ క్షేత్రంలో అది గోకర్ణ రూపంలో ఉంది అక్కడ, అందుకని అది గోకర్ణము. అలాగనమాట. అన్ని ప్రాంతాలకి కాదు, కొన్నిటికి ఇట్లా స్థల పురాణాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని కొన్ని కథలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. శ్రీకాళహస్తి కథ చూడు, మనకి ఎంత ఆసక్తికరంగా ఉంటుంది. మంచి మంచి కథలు ఉన్నాయి అట్లా. అలాంటిది ఒక కథ చెప్దామా ఇవాళ? తప్పకుండా. పుష్పగిరి. ఈ పుష్పగిరి ఎక్కడుంది? కడపలో ఉంది. పుష్పగిరి పీఠం మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా కనిపిస్తుంది. పుష్పగిరి పీఠం ఒకటి ఉంది, దానికి పీఠాధిపతులు వాళ్ళు ఉన్నారు. అసలు ఈ పుష్పగిరి అసలు ఆ ఊరు అది కానే కాదు, తర్వాత వచ్చింది ఆ పేరు. అది ఎప్పుడో జరిగిందట, చాలా దీని క్రితం, ఇంచుమించు అంటే కలియుగ ప్రారంభంలోనే జరిగిందని ఒక మాట. ముందు యుగాల్లో ఉన్నది కాదు, కలియుగ ప్రారంభంలోనే ఉన్నది అని. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణ ఒక ఆయనకి తీర్థాలు క్షేత్రాలు తిరగాలని కోరికట. అయితే పాపం ఆయన పేదరికం వల్ల చేయలేకపోయాడు. ఆ కాలంలో ఏంటంటే ప్రయాణం చేయాలి, రెక్కాడితే కానీ డొక్కాడని రోజులు. ప్రయాణాలకేమో ట్రాన్స్పోర్టేషన్ అస్సలు లేదు, కాలి నడకన వెళ్ళాలి. ఏ తీర్థం క్షేత్రం వెళ్ళాలన్నా 10 రోజులు పడుతుంది. 10 రోజులకి ఆహారానికి మూట కట్టుకుని వెళ్ళాలా, లేదా డబ్బులు పుచ్చుకెళ్ళాలా? ఇప్పట్లాగానే అప్పుడు కూడా కాలినడకనే వెళ్ళినప్పటికీ, పోనీ ఆయన ఒకడు తీర్థం క్షేత్రం చేస్తానంటే ఇంటి దగ్గర తల్లి పిల్ల చెల్లి వీళ్ళంతా ఎలాగా? అవును, చంటి వెంటి ఉంటారా, పిల్ల మేక బోల్డ్ అని ఉంటాయి. ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ ఏదో పని చేస్తే వీళ్ళు తింటారు, ఈయన ఊరు వెళ్ళిపోతే వీళ్ళ గత ఏమిటి ఇక్కడ? దాంతో అలా ఉండిపోయి పాపం ఏమీ వెళ్ళలేకపోయాడట ఎక్కడికి. ఆయన వాళ్ళ ఊళ్ళోనే ఏదో గుళ్ళోకి వెళ్ళి పురాణం విని ఆ ఊరు నదిలో స్నానం చేసి ఉండేవాడు. కొంతకాలానికి ఆయన వృద్ధుడైపోయి మరణించాడు. మరణించే ముందు కొడుక్కి చైనులుట, ఆయన కొడుకు పేరు, ఈ బ్రాహ్మణ ఆయన కొడుకు పేరు. ఆయన ఏం చెప్పాడంటే, ఒరే నాయన, జీవితకాలం అంతా తీర్థాలు క్షేత్రాల మీద ఆశతోటే బతికా, ఎక్కడికి వెళ్ళలేకపోయా, మరణ సన్నత వచ్చేసింది. కనీసం నా అస్థికల్ని కాశీలో కలుపు, తీర్థాలు క్షేత్రాలు ఏవైనా దర్శనం చేయ నా అస్తులతోటి. కాశీకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి కాశీకి వెళ్ళేది కాదు కదా, దారిలో వెళ్తూ ఉండాలి. అక్కడ ఉన్న దేవాలయాలు తీర్థాలు క్షేత్రాలు అన్నీ చూడాలి, చూసుకుంటూ వెళ్ళు. నన్ను కాశీ చేర్చరా నాయన, నాకు ముక్తి అలాగే వస్తుంది, ఎందుకంటే నా అస్తుల్ని పట్టుకుని ఉండిపోయింది నా కోరిక, తీర్థయాత్ర కోరిక అని చెప్పాడు. తండ్రి మరణించాడు. అస్థి సంచయనం అదే ఆ కర్మలు అన్నీ అయిపోయాక అస్తులు తీసి పక్క పెట్టుకున్నాడు ఈయన. అయితే ఈయనకి కొంచెం కలిసి వచ్చింది చైనులకి, కాస్త తండ్రి ఉండగానే కొంత కలిసి వచ్చింది. కాకపోతే వృద్ధాప్యం వల్ల ఆయన ముసలాయన వెళ్ళే ప్రయత్నం చేయగల. ఇప్పుడు ముసలాళ్ళు అంటే శుభ్రంగా వీల్ చైర్కి వెళ్ళిపోతారు ఫ్లైట్ ఎక్కి, అప్పుడు ఎట్లా సాగేది? కష్టం కదా, అవకాశం లేదు కదా. సరే ఈయన ఏం చేశాడు, బాగా అన్నీ ఏర్పరిచి ఇంట్లో వాళ్ళకి వీలుగా తనకు కూడా కొంత సొమ్ము మూట కట్టుకుని, కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటే అనేవాళ్ళు ఆ రోజుల్లో. అయినా సరే మొండికెత్తి, మా నాన్న ఆఖరు కోరిక తీర్చాలి, కొడుకుగా నా విధి అని చెప్పి ఆస్తుల్ని మూట కట్టుకున్నాడు, కొంత సామాన్లు మూట వేసుకున్నాడు. ఓ చిన్న బండి ఏదో బాడిగా మాట్లాడుకుని మెల్లిగా ప్రయాణం సాగించాడు. దారిలో ఎన్నో చూస్తూ ప్రతి చోట మా నాన్నకి ముక్తి లభిస్తుందన్న సంతోషంతో ఉన్నాడు. అలా ఇలా వెళ్ళి 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 చివరికైనా కడప చేరాడు. కడపలో పినాకిని నదీ ప్రవాహం ఉంది, పినాకిని ఉంది అక్కడ. ఈయన పినాకిని చాలా గొప్ప నది, మంచి పేరుందని పినాకిని నదీ తీరంలో స్నానం చేయటానికి పోయాడు. ఈ అస్తుల మూటని కాశీలో కలుపుదామనుకున్నాడుగా, గట్టు మీద పెట్టాడు. ఆయన సామాన్లన్నీ బండిలో ఉన్నాయి, ఇంకా ఏదో కొన్ని సామాన్లు యువతలు ఏవో ఉన్నాయి. బండి అక్కడికి వెళ్ళాక బండి వదిలిపెట్టేశాడో ఏదో, మొత్తానికి కాలు నడకనే వచ్చాడు. నదిలోకి స్నానం చేయడానికి దిగాడు. ఓ పక్కన దిగిన తర్వాత ఏమైంది, నదికి 2 పెద్ద పొంగులు వచ్చినాయి. అప్పుడప్పుడు అలా వస్తుంది, పైనుంచి నీళ్ళు వస్తాయి. ఈ పొంగులతోటి ఈ గట్టు మీద మూట పెట్టాడుగా, అస్తుల మూట తడిసిపోయిందట. అయ్యో, ఈయన ఏం చేశాడు, సరే స్నానం చేసి వచ్చి సంజ వార్చుకుని, అయ్యో అస్తులు తడిసిపోతున్నాయి, మూట తడిసిపోతుంది,
తీసి గుడ్డ ఆరబెట్టి మళ్ళీ మూట కట్టుకుందామని గుడ్డ ఊడదీశాడు. మూట ఆ గావంచా మూట ఊడదీశాడు. ఊడదీస్తే అందులో ఘుమఘుమలాడిపోతున్న మల్లెపూలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు ఆయన. పినాకిని ఎంత గొప్పది, అస్తులకి నీరు తగిలి మల్లెపూలుగా మారిపోయినాయి, మా నాన్నకి ముక్తి వచ్చేసింది అని చెప్పి ఎంతో సంతోషంగా ఆ మల్లెపూలని ఆ పినాకిని నదీ ప్రవాహంలో కలిపేసి తండ్రికి పిండ ప్రదానము తర్పణము ఇచ్చేసి మా నాన్నకి మోక్షం వచ్చేసింది. ఇక నేను కాశీకి వెళ్ళక్కర్ల, పినాకిని నది అమోఘమైన నది ఓకే అని నమస్కారం చేసుకుని ఇంటి దారి పెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఈయన ఎక్కడైతే స్నానం చేశాడో అక్కడ ఒక చిన్న మడుగులాగా ఏర్పడిందట. అంటే ఈయన నదిలో ఉన్నాడు, పొంగు వచ్చింది, నదికి యువతలకు కొట్టుకొచ్చాడు బయటికి. నీళ్ళతో వచ్చేస్తారు కదా, మళ్ళా వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ కొట్టుకొచ్చాడు. అక్కడ చిన్న మడుగల్లే ఏర్పడిందట. ఈ నదిలోకి దిగేవాళ్ళు చిన్న మడుగ్గా ఉన్న దగ్గరికి వచ్చి నీళ్లు అవి తాగేవాళ్ళు, నీళ్లు తాగేవాళ్ళు. ఆడవాళ్ళు మంచినీళ్ళు ముంచుకుని పట్టుకెళ్ళేవాళ్ళు. ఒకనాడు ఆ మడుగులో ఒకనాడు ఏమైందంట, ఒక వృద్ధుడు, ఒక ఆయన వృద్ధ రైతు తన ఎడ్లని వెంబడబెట్టుకు బయలుదేరాడు. అయితే ఈ గట్టు మీద వెళ్తుంటే పొరపాటున గట్టు మీద నుంచి కాడి జారిపోయి ఈ ఎడ్లు రెండో మడుగులోకి పడ్డాయి. అప్పటిదాకా అందరూ అందులోంచి నీళ్ళు అవి తెచ్చుకునే వాళ్ళు, గొడ్లు వెళ్ళి మూత పెట్టి నీళ్లు తాగేవి. ఇవి ఏకంగా ఆ నీళ్ళలో మునిగిపోయినాయి పూర్తిగా కిందకి. లేచి నుంచుని చకచకా బయటకు వచ్చేసి ఈయన నిర్ఘాంతపోయాడు. ఆ ఎడ్లు ఇవాళ ఇప్పుడున్నాయి ముసిలి ఎడ్లు కావవి, యంగ్ ఎడ్లుగా తయారైనాయి. ఈయన అదేమిటని ఆశ్చర్యపోతూ ఈయన కూడా మడుగులోకి దిగి 3 మునుగులు మునిగి లేచి బయటకు వచ్చాడు. చూసుకుంటే స్కిన్ టైట్గా ఉంది, చెంపలు బిగువుగా తగులుతాయి, గుళ్ళు యాక్టివ్గా తెలుస్తోంది, ఆకలిస్తోంది. ఏమిట్రా అని ఆశ్చర్యపోయాడు. ఎడ్లేమో గిత్తలుగా మారిపోయినాయి, యంగ్గా ఉన్నాయి, నేను చూస్తే నేను ఇట్లా ఉన్నాను. ఈ లోపల ఏమైంది, ఆ గట్టు మీద నిలబడి ఇంకా ఆశ్చర్యంగా ఎడ్లకేసి చూస్తుంటే వాళ్ళ ఆవిడ ఒక అన్నపు దుత్త నెత్తి మీద పెట్టుకుని నడిచెళ్తోంది. ఈయన పెళ్ళమే. ఏమే ఓసే ఈ రావే అన్నాడు. అనేసరికల్లా ఎవడరా నువ్వు, పెద్దదాన్ని బుద్ధి లేదా, నన్ను ఏమే ఓసే అంటావా, మీ అమ్మమ్మ వయసు దాన్ని మా అష్టి వేదవా అని తిట్టేసరికి ఓసే నేను నీ మొగుడినే అన్నాడు. నువ్వు నా మొగుడు ఏమిటి, నా మొగుడు ముసలాడు, నువ్వు ఎవరి పిల్లాడిపో, ఎవరబ్బాయి నువ్వు అంతే అనగా నేను ఆశ్చర్యపోయాడు. ఏమిటి నేను అంత చేతులు ఇవి గట్టిగా కనపడితే నాకేదో యాక్టివ్గా ఉంది, ఏమిట్రా అని దాని దగ్గరికి పిలిచాడు. దగ్గరికి పిలిచి ఏమనుకున్నాడు, ఇందులో మునిగాకే ఎడ్లు ఇలా అయినాయి, నేను ఇలా అయ్యానని ఆ పెళ్ళాన్ని కూడా తీసుకుపోయి నీళ్ళలో ముంచాడు. మొగుడు పెళ్ళాం ఇద్దరు యంగుగా కుర్రపిల్లలాగా తయారయ్యారు. వీళ్ళిద్దరూ పోయి ఇంటికి వెళ్ళారు, ఎడ్లను తోలుకుంటూ చకచకా తోలుకుంటూ వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళు చూస్తే పిల్లలు మనవలు ఎవరు గుర్తుపట్టట్లా వాళ్ళని. వాళ్ళకి అమ్మా నాన్న లేరు, వీళ్ళే తాత మా అమ్మను. చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ గుర్తుపట్టలా. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రం వీడు చిన్నప్పటిలాగా ఉన్నాడు ఎవడో అనుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు చెప్పారు, ఆమె మడుగులో స్నానం చేశాము అనగానే ఇక ఊళ్ళో అందరూ పోయి అందులో మునగటం మొదలుపెట్టారు. అందరూ యంగ్గా అయిపోయారు. చిన్న మడుగు, ఆ మడుగులో ప్రతి వాళ్ళు మునగటం, ప్రతి వాళ్ళకి యంగ్నెస్ వచ్చేసి. పెద్ద పిల్లలు చిన్నపిల్లలు గాను, ముసలాళ్ళంతా యంగుగా మారిపోయారు. చిన్నపిల్లలకి ఇంకా చిన్నపిల్లలు అయిపోదామని ఉండదు కదా, అదేలే. ఎడ్లని ముసలెడ్లని అందులో ముంచితే అవి పడుచెడ్లు అయిపోతాయి, ముసలావిని ముంచితే పడుచావు అయిపోతుంది. ఇగో ఇలా నడుస్తుంది. అయితే నారద మహాముని ఆ సమీపంలో ఉన్న దేవాలయ దర్శనానికి వచ్చి ఈ ఊళ్ళో ఉన్న వింత కనిపెట్టాడు. మానవులంతా అమరులైపోతున్నారు. ఎవర్ గ్రీన్ యంగ్నెస్ ఉండేది ఎవరికి, దేవతలకి. వీళ్ళకుంటే ఇట్లా ఆయన పోయి బ్రహ్మదేవుడు కంటించాడు. అక్కడేదో కొంపనిపోతుంది, భూలోకంలో వాళ్ళు ఎవరు చచ్చిపోరు, ఇంకా ఆలోచించుకోమని. ఈయన ఆశ్చర్యపోయి సరే అదేదో మడుగు, ఇది ఎలా తయారైంది అని ఆలోచిస్తే పూర్వం ఏమైందట, పినాకిని నది ప్రాంతం మీదుగా జరిగింది ఇది. గరుత్మంతుడు అమృత భాండం తెచ్చేశాడా, మహేంద్రుడు గరుత్మంతుడు చిన్నపాటి యుద్ధం చేశారు. ఆ సమయంలో ఈ అమృత భాండంలోంచి ఒక చుక్క అక్కడ పడింది పినాకిని నదిలో. అది ఆ మడుగున్న ప్రాంతం, కరెక్ట్గా అక్కడ ఉంది. ఆ కరెక్ట్ సర్టెన్ పాయింట్లో అడుగుపెట్టిన వాడికి అమరత్వం వచ్చేస్తుంది. అక్కడి నుంచి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఇట్లా కాదని ఆంజనేయ స్వామిని పిలిచాడు. పిలిచి హనుమా ఒక పని చెయ్యి, ఒక పెద్ద పర్వతాన్ని తీసుకుపోయి ఆ మడుగులో పడి కనిపించకుండా, ఇక ఆ మడుగు ప్రపంచానికి కనపడకుండా ఉంటుందంటే ఆంజనేయ స్వామి బ్రహ్మదేవుడి ఆజ్ఞ చొప్పున ఒక పెద్ద శిలా పర్వతాన్ని, ఒక శిలని చాలా పెద్ద కొండ లాంటిదని తెచ్చి పడేశాడు. పడేస్తే అదేమైందట, ఆ లోపల ఉన్న అమృతపు తాకిడికి, అమృతపు చుక్క ఉంది కదా, బెండులాగా తేలిపోయిందట. దానికి 2 పక్కల నుంచి నీళ్ళు బయటకు వచ్చేస్తాయి.
ఆ, తేలుతోంది నీళ్ళలో మడుగులో అది. ఇంకేం చేయాలో తెలియలే. భూమి మీద ఒక పరంపర, ఒక పద్ధతి ఉంది. ఏమిటది? పుట్టడం, పెరగటం, గిట్టటం. అంతేగా. పెరగటం ఆగిపోతే ఎట్లా? ఆ, అప్పుడు గిట్టడం ఉండదు కదా. ఆ, వృద్ధాప్యం లేనిదే మరణం ఎక్కడి నుంచి వస్తుంది? అవును అవును. ఎవడో ఒకడు పోతాడు, యంగ్గా ఉండేడు. అసలు ఆ కాలం యంగ్గా మరణించే కాలం కాదు అది. ఈయన పోయి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుమూర్తి వెళ్ళి శివుడి దగ్గరికి తీసుకుపోయాడు. ముగ్గురు ఆలోచించారు. సరే ఓ పని చేద్దామని ఏం చేశారు, మళ్ళీ ఇంకొక శిలాన్ని తెచ్చిపెట్టమను, ఈసారి దాన్ని నేనో పక్కన శివుడో పక్కన ఆపి దాన్ని ఆపుతాం, అందులోకి అదిమేస్తాం, లోపలికి పెడతాం అని చెప్పారు. సరే ఏం చేశాడట, మళ్ళీ హనుమతోటి ఇంకో శిలా పర్వతాన్ని తెప్పించారు. ఆల్రెడీ ఉన్న బెండు మీద దాన్ని పెట్టించారు. వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు అయ్యవార్లు చెరో పక్కన నిలబడి దాన్ని ఇట్లా తొక్కి పెట్టారట. అప్పుడు ఆ మడుగు మూసుకుపోయింది. పినాకిని నది యొక్క గొప్పతనం మాత్రం దానికే ఉండిపోయింది. మడుగైతే శాశ్వతంగా మూసుకుపోయింది, కానీ ఆ ఏర్పడిన కొండకి అటు పక్కన ఒక విష్ణువాలయము, ఇటు పక్కన ఒక శివాలయము ఏర్పడ్డాయి. పువ్వులు, అస్తులని పువ్వులుగా మార్చింది. ఆ పువ్వుల వల్లే కదా ఈ కొండ వచ్చింది. అందుకని అది పుష్పగిరి అయిందట. పుష్పగిరి చాలా విశేషమైన ప్రాంతం. అక్కడికి వెళ్తే అక్కడ గాలిలోనే మనని ఆహ్లాదపరిచే ఒక లక్షణం ఉంటుందట. ఆ పినాకిని నదిలో స్నానం చేసి పుష్పగిరి క్షేత్రాన్ని దర్శనం చేస్తే మనకి మానసికమైనటువంటి ఆహ్లాదం సంతోషం లభిస్తుందని చెప్తారు. కథ చూడు ఎంత బాగుందో. ఎంత బాగుంది రమ్మగారు. ఎటు నుంచి ఎటు వెళ్ళిందో చూడండి. అదే, ఎవరైనా కడప ప్రాంతానికి వెళ్తే తప్పకుండా పుష్పగిరిని దర్శించండి. తప్పకుండా చూడవలసిన క్షేత్రం. విష్ణు మహేశ్వరుల యొక్క పాదాల తాకిడి ఉన్నది ఆ నేల మీద. వాళ్ళు వచ్చి నిలబడ్డారట అక్కడ. అందుకని అది చాలా అద్భుతమైన క్షేత్రం అని చెప్తారు. సూపర్. నమస్తే. నమస్తే.